శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః శుభం టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అందరికీ జంధ్యాల పౌర్ణమి శుభాకాంక్షలు. అదేంటిదండి, పౌర్ణమిలు చాలా వస్తాయి. ఈ శ్రావణమాస పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమి అంటారు. ఏంటిది అని, జంధ్యాలు అంటే ప్రతి వివాహమైన వారే కాదు, ఉపనయనమైన ప్రతి ఒక్కళ్ళు ధరించేది ఈ జంధ్యం. ఈ జంధ్యం అనేది దీనికి బ్రహ్మముళ్ళు వేసి ఉంటాయి. బ్రహ్మ ఉద్భవించినప్పుడు జంధ్యం వేసుకొని ఉద్భవించాడు అని పురాణాలు మనకి చెప్తూ ఉన్నాయి. కాబట్టి అంటే ఒక యజ్ఞము హోమము నిర్వహించాలి అంటే ఉపనయనం అయితే కానీ వాళ్ళకి అర్హత రాదు అనమాట. కాబట్టి ఉపనయన సమయంలో గాయత్రి మంత్రం ఉచ్చారణ చేస్తూ ఈ జంధ్యాన్ని ధరింపచేస్తారు. ఈ జంధ్యం అంటే చాలామంది మనం చూస్తాము, ఏదో అవసరానికి వేసుకొని హోమాలు యాగాలు చేసినప్పుడు, ఏదైనా పితృకార్యాలు చేసేటప్పుడు, ఏదైనా గృహప్రవేశాలు శుభకార్యాలు చేసినప్పుడు ఆ సమయంలో మాత్రం వేసుకొని తిరిగి మనం హ్యాంగర్కి తగిలించేస్తున్నాం. అది కాదు, అది మీద ఉండాలి, రక్ష. అది మహిళలకి మంగళసూత్రం ఏ విధంగా ఉంటుందో పురుషులకి జంధ్యం కూడా అదే విధంగా ఉండాలి. మరి ఈ జంధ్యాన్ని పితృకార్యాల సమయంలోనే కాకుండా, యజ్ఞయాగదుల సమయంలో కాకుండా పౌర్ణమి రోజున పాత జంధ్యాన్ని విసర్జించి కొత్త జంధ్యాన్ని ధరిస్తూ ఉంటారు. గాయత్రి మంత్రము ఎంత శక్తివంతమైనదో ఆ మంత్రాన్ని జపిస్తూ ఈ జంధ్యాన్ని ధరించడం అనేది, ఆ జంధ్యం కూడా అంత శక్తివంతమవుతుంది. ఎన్నిటికో రక్షగా ఉంటుంది ఈ జంధ్యం అన్నమాట. జంధ్యం వేసుకునే సాంప్రదాయం కొన్ని వర్ణాల వారికి మాత్రమే ఉంటుంది. అందుకే జంధ్యం వేసుకున్న వాళ్ళని చూడగానే వాళ్ళ వర్ణం పేరుని మనం అడిగేస్తాం, మీరు పలాని వాళ్ళ అని చెప్పని. అంత ప్రాముఖ్యత కలిగినది. సాయం సంధ్య వేళల్లో మనం భగవదార్చన చేసినప్పుడు సంధ్య వార్చుకుంటామంటాం కదా, ఆ సమయంలో జంధ్యాన్ని కూడా ఇది చేస్తూ పూజ చేస్తారనమాట. కాబట్టి ఈ జంధ్యాల పౌర్ణమి రోజున, ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా జంధ్యాన్ని మార్చుకుంటారు. ఎందుకు అని అంటే ఈ పౌర్ణమికి ఉన్న విశిష్టత అటువంటిది. కాబట్టి ఈ జంధ్యాల పౌర్ణమి రోజున మన సాంప్రదాయంగా వస్తున్న ఎంతో శక్తివంతమైన ఈ జంధ్యాన్ని, దానికి ఉన్న పవిత్రతని, దానికి ఉన్న శక్తిని ఎవరైతే తెలుసుకొని ఈ జంధ్యం మార్పిడి, ఈరోజు కొత్త జంధ్యాలని ధరిస్తారో, మార్పిడి చేసుకుంటారో వారందరూ కూడా ఆ గాయత్రి మాత అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే ఆ మాత ఈ మంత్రాన్ని మనము చదువుతూ చేస్తాం కాబట్టి మనకి అంత శక్తివంతం అన్నమాట. గాయత్రీదేవి ఎవరు? మనకి పంచముఖాలతో అమ్మవారు దర్శనమిస్తారు. సృష్టి కార్యం జరిగేటప్పుడు లలితాదేవికి మరి ప్రకృతిలో ఉన్న బీభత్సాన్ని ఆపటానికి ఉద్భవించిన అమ్మవారు గాయత్రీదేవి. కాబట్టి ఆ గాయత్రీదేవి మనల్ని కూడా రక్షిస్తూ మన వెంబడి ఉంటుంది. కాబట్టి ఆమె మంత్ర ఉచ్చారణ చేస్తూ ఈ జంధ్యంని ధరిస్తూ, ఆ జంధ్యాన్ని ధరించటం వల్ల వాళ్ళు కూడా శక్తివంతమై కొన్ని క్రతువులకి, కొన్ని కార్యాలకి అర్హత సంపాదిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ జంధ్యాల పౌర్ణమి రోజున జంధ్యాలని పాతది విసర్జించి కొత్తది ధరించాలి. అలాగే విసర్జించిన జంధ్యాన్ని అందరూ తొక్కే చోట వేయకూడదు. చెట్ల మీదనో వేయాలి, లేకపోతే పారే నీటిలో వదిలివేయాలి. అంతేకాని ఎక్కడంటే అక్కడ పడేయటం వల్ల ఎంతో పవిత్రమైన ఆ జంధ్యాన్ని ఎవరైనా తొక్కితే మనకి దోషం వస్తుంది. కాబట్టి ఈ విశిష్టతలన్నీ తెలుసుకుని జంధ్యాల పౌర్ణమిని ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆరోగ్యకరంగా, ఇప్పుడున్న కరోనాని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఏ క్రతువు చేసినా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి.